హలో ఎవ్రీవన్. ఈ లెక్చర్‌లో మనం సైబర్ లా గురించి నేర్చుకుందాం. ఏఐబీ ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామో తెలుసా? లాస్ట్ మొమెంట్‌లో కొన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా చదువుకొని వెళ్ళినా, మీరు కట్ ఆఫ్‌కి అటు సైడ్ అంటే సేఫ్ జోన్‌లో పడిపోతారనమాట. లాస్ట్ మొమెంట్‌లో సీపీసీ, కాన్స్టిట్యూషన్, బీఎన్ఎస్ఎస్ లాంటి పెద్ద పెద్ద బేరాక్స్ అయితే చదవలేకపోవచ్చు కానీ, ఆల్ ద మైనర్ లాస్ ఏవైతే మీకు ఈజీగా ఒక 2-3 మార్క్స్ ఇస్తారో, అండ్ ఏవైతే సన్నంగా బుక్స్ ఉంటాయో, ఇలాంటి సన్నపటి బుక్స్ అన్నిటిలోంచి ఈజీగా క్వెషన్స్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ మొమెంట్‌లో చదివినా కూడా ఖచ్చితంగా స్కోర్ పెరుగుతాయి ఇలాంటి టాపిక్స్ నుంచి. అలాంటి వన్ ఆఫ్ ద స్కోరింగ్ అండ్ సింపుల్ ఈజీ టాపిక్ ఇస్ సైబర్ లా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సైబర్ లా అనే ఈ బుక్ తెచ్చుకొని రండి. దాంట్లో మనం నిజానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఏఐబీ ఎగ్జామ్‌లో 2 మార్క్స్ అంటే 2 క్వెషన్స్ వస్తాయి. చాలా సన్న వేర్ యాక్ట్ అంత ఎక్కువ క్వెషన్స్ అడిగే స్కోప్ కూడా లేదు. సో, రిపీటెడ్ క్వెషన్స్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్సే మాటిమాటికి వస్తూ ఉంటాయి. సో, అవి అవి మనం ఇప్పుడు ఒకసారి నేర్చేసుకుంటే క్విక్‌గా మార్క్స్ మీరు తెచ్చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ప్రైమరీలీ టు ప్రొవైడ్ లీగల్ రికగ్నిషన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. వాళ్ళు యాక్ట్ యొక్క పేరు ఇచ్చేసారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అన్న పేరు ఇచ్చి వాస్ ఎనాక్టెడ్ ప్రైమరీలీ టు ప్రొవైడ్ లీగల్ రికగ్నిషన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో, అసలు ఈ యాక్ట్ యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఏం చేద్దామని, ఏ ఉద్దేశంతో ప్రైమరీగా అసలు ఏ ఉద్దేశంతో మనం ఈ మొత్తం యాక్ట్ తీసుకొచ్చి, దేనికి లీగల్ రికగ్నిషన్ ఇవ్వడం కోసం ఇదంతా చేసాం. సో, ఎప్పుడైనా కూడా ఎనీ ఒక యాక్ట్ యొక్క పర్పస్ ఏంటి? అసలు ఎందుకు ఎనాక్ట్ చేశారు అన్న రీజన్స్ వచ్చాయనుకోండి, పర్పస్ అనేది మనకి యాక్ట్ యొక్క ప్రియాంబుల్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పర్పస్ అనేది ప్రియాంబుల్ ఆర్ రీజన్. ఎందుకు ఈ యాక్ట్ తీసుకురావాల్సొచ్చింది అన్న పర్పస్ కానీ, రీజన్ కానీ నాకు తెలియాలి అనంటే, నేను ఆ యాక్ట్ యొక్క ప్రియాంబుల్ చూస్తాను. ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్‌లో కదా ఉంటది. నిజానికి ప్రతి బేర్ యాక్ట్‌లోనూ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఈ యాక్ట్ కనుక ఓపెన్ చేస్తే, ఎక్కడైతే మీ సెక్షన్ 1 స్టార్ట్ అవుతదో చూడండి. కాన్స్టిట్యూషన్‌లో కూడా ఇదే చెప్తాం. ఆర్టికల్ 1 పైన ఉంటది అని. ఇక్కడ కూడా చూడండి సెక్షన్ 1 పైన ఈ కంటెంట్ ఉంది. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని వాళ్ళు చెప్పారు కాబట్టి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేసి, అందులో ఎక్కడైతే సెక్షన్ 1 స్టార్ట్ అవుతుందో, దాని పైన సెక్షన్ 1 షార్ట్ టైటిల్ కంటే పైనున్నది ఏంటా అనేది చూసాననమాట. సెక్షన్ 1 పైన ఏదైతే ఉంటుందో ఈ కంటెంట్, దీన్నే మనం ఆ యాక్ట్‌కి సంబంధించిన ప్రియాంబుల్ అని అంటాం. ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ ద యాక్ట్ ఈస్ టు ప్రొవైడ్ లీగల్ రికగ్నిషన్. ఒక లీగల్ రికగ్నిషన్ ఇవ్వడానికి తీసుకొచ్చారు. దేనికి? ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ ఔట్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డాటా ఎక్స్‌చేంజ్. ఇక్కడున్న వర్డ్స్ చూడండి. ఎలక్ట్రానిక్ డాటా ఎక్స్‌చేంజెస్‌కి లీగల్ రికగ్నిషన్ ఇవ్వడానికి, అలాగే ఎలక్ట్రానిక్ కామర్స్‌కి లీగల్ రికగ్నిషన్ ఇవ్వడానికి తీసుకొచ్చారంట. సో, ఈ వర్డ్స్ మన క్వెషన్‌లో ఎక్కడైనా ఉన్నాయా? ఎలక్ట్రానిక్ డాటా ఎక్స్‌చేంజ్ అండ్ ఎలక్ట్రానిక్ కామర్స్ అని. ఒకసారి చూడండి మన దగ్గర ఎక్కడైనా ఉన్నాయా? యెస్. ఆప్షన్ ఏలో ఉన్నాయి. సో, పర్పస్ ఎక్కడ వెతకాలి అని సింపుల్ కాన్సెప్ట్ తెలిస్తే, ఇది సైబర్‌లో కాదు ఎనీ బేర్ యాక్ట్. సపోజ్ మీకు క్వెషన్‌లో బీఎన్ఎస్ఎస్ బేర్ యాక్ట్ అని అడిగారనుకోండి. అప్పుడు బీఎన్ఎస్ఎస్ బేర్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ 1 పైన చూస్తారు. అలా కాకుండా ఇంకేదైనా బేర్ యాక్ట్ అసలు మీరు ఆ బేర్ యాక్ట్ చదవలేదు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ బేర్ యాక్ట్ చదవలేదనుకోండి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ బేర్ యాక్ట్ చదవకపోయినా దాని పైన ఉంటదని మీకు తెలిస్తే మీరు ఈజీగా పెట్టేయొచ్చు. బై ద వే చెప్పండి నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వీడియో కూడా చేయమంటే నేను చేస్తాను మీకోసం. లాస్ట్ మొమెంట్‌లో చదువుకోవడానికి అక్కడ కూడా ఒక 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో, నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఒకవేళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా కావాలంటే అది కూడా చెప్తాను. ఓకేనా? సో, ఇలాగా పర్పస్ ఎక్కడ వెతకాలి అని తెలిస్తే మనం ఎక్కడైనా వెతుక్కొని ఈజీగా ఆన్సర్స్ పెట్టుకోగలం. అవునా కదా? సో, అలా ఇక్కడ నేర్చుకోండి. సో, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? పర్పస్ అంటే ప్రియాంబుల్ ఉంటది. ప్రియాంబుల్ అంటే ఓన్లీ కాన్స్టిట్యూషన్‌లో కాదు ప్రతి బేర్ యాక్ట్‌లోనూ ఉంటది. సెక్షన్ 1 పైన చూస్తే ప్రియాంబుల్ దొరికింది. ఇక్కడ నేను ప్రియాంబుల్‌లో వర్డ్స్ మ్యాచ్ చేసుకుంటున్నాను. నా బేర్ యాక్ట్‌తో మ్యాచ్ చేసుకుంటే ఆప్షన్ ఏ మాత్రమే మ్యాచ్ అయింది. మిగతావేమి ఉండవు చూడండి. సైబర్ అపరేట్ ట్రైబ్యునల్ ఇలాంటి విషయాలు ఎక్కడైనా ఇక్కడ ఉన్నాయా? రాలేదిక్కడ. సైబర్ క్రైమ్స్ గురించి ఉందా? రాలేదు. సో, ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఏవి మ్యాచ్ అవ్వలేదు. ఆప్షన్ ఏ మాత్రమే ప్రియాంబుల్‌తో మ్యాచ్ అయింది. మై ఆన్సర్ 100% నాకు తెలుసు ఆన్సర్ ఇస్ ఏ అని. నెక్స్ట్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా చేద్దామా? బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చింది కదా! ఎలా చేయాలో ఇలా చెప్పుకుంటూ చేసుకుందాం. తొందరగా చేద్దాం. నెక్స్ట్. అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్. చూడండి ఇలాంటి టర్మ్స్ ఇచ్చి, ఆ టర్మ్ యొక్క మీనింగ్ అడిగారనుకోండి ఎనీ యాక్ట్‌లో దాని మీనింగ్ ఏంటి? డెఫినిషన్స్ చెక్ చేయండి అని అర్థం అన్నమాట. సో, ఈ టర్మ్ ఇచ్చేసి ఆ టర్మ్ యొక్క మీనింగ్ అడుగుతున్నారు. అంటే మనం సింపుల్‌గా ఏం చేయాలి? డెఫినిషన్స్ క్లాజ్ చెక్ చేసుకోవాలి. డెఫినిషన్స్ అనేది మాక్సిమం కేసెస్‌లో సెక్షన్ 2 లోనే ఉంటది. కొన్ని కేసెస్‌లో మాత్రమే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంఏ గాని, లేదంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గాని, లేకపోతే మన హెచ్ఎస్ఏ ఇలాంటి వాటిలల్లో మాత్రమే సెక్షన్ 3లో డెఫినిషన్స్ ఉంటాయి. మిగతా అన్నిట్లోనూ సెక్షన్ 2 లోనే డెఫినిషన్స్ ఉంటాయి.
ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో సెక్షన్ 2కి ఓపెన్ చేసుకొని అసిమెట్రిక్ కీ అన్న దాని గురించి ఏదో ఉంది. నాకు దాని మీనింగ్ తెలీదు మ్యామ్. నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా ఆన్సర్స్ చేయొచ్చు. అదే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఏముంది అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ గురించి ఉంది. అది క్వెషన్‌లో అదేనా అడిగారు? అవును మ్యామ్. అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్. నాకు నిజానికి తెలీదు. దాని మీనింగ్ ఏంటో నాకు తెలీదు. బట్ నాకు బేసిక్ తెలుసు. ఏమని తెలుసు? ఎప్పుడైనా ఒక టర్మ్ ఇచ్చేసి ఆ టర్మ్ యొక్క డెఫినిషన్స్ ఆ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారనుకోండి. డెఫినిషన్ సెక్షన్‌లో ఉంటది. సెక్షన్ డెఫినిషన్స్ అంటే జనరల్‌గా సెక్షన్ 2లో వెతకాలి అన్న బేసిక్ నాలెడ్జ్ నాకుంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి వెతుక్కుంటే నాకిక్కడ ఆన్సర్ దొరికింది. ఇక్కడ వాళ్ళేం చెప్తున్నారు? ఒక సిస్టమ్ ఉంటదంట. ఆ సిస్టమ్‌లో ఒక ప్రైవేట్ కీను, అలాగే ఒక పబ్లిక్ కీని కలిపి ఒక డిజిటల్ సిగ్నేచర్ తయారు చేస్తారంట. అదే సిస్టమ్‌ని మనం అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ అని అంటామంట. అచ్చా! ఏదైతే నవ్వచ్చు. నాకు ఇక్కడ ఎగ్జామ్ పర్పసెస్ కోసం ఒక ప్రైవేట్ కీని, ఒక పబ్లిక్ కీని కలిపి ఒక డిజిటల్ సిగ్నేచర్ లాగా వాడితే దాన్నే అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ అంటారు. ఓకే. మరి ఇక్కడ ఏముంది? చూడండి. ప్రైవేట్ కీ ఫర్ క్రియేటింగ్ ఎ డిజిటల్ సిగ్నేచర్ మ్యాచ్ చేయండి. ఏం మ్యాచ్ అవుతది? పబ్లిక్ కీ. మిగతా ఇండివిడ్యువల్ కీ, గవర్నమెంట్ కీ, లాకి ఇవేం మ్యాచ్ అవ్వదు. బేర్ యాక్ట్‌తో మ్యాచ్ అయ్యే క్వెషన్ ఏంటి? ఆప్షన్ ఏంటి అంటే ఇదే. సో, ఆప్షన్ సి ఈస్ ది ఆన్సర్. సో, ఇలాంటి చిన్న చిన్న బేర్ యాక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా మనం బేర్ యాక్ట్ నుంచి కంపేర్ చేసుకుంటూ ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. అథెంటికేషన్ ఎఫెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? వేరే ఇయర్‌లో సేమ్ టర్మ్, వేరే ఇయర్‌లో సేమ్ టర్మ్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఎలా మార్చారో ఫస్ట్ టైమ్ ఏమని అడిగారు? డైరెక్ట్‌గా సింపుల్‌గా అడిగేశారు. సిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ అంటే ఏంటి అని అడిగితే మరి నేను డైరెక్ట్‌గా చూసుకున్నాను ఆన్సర్. ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు. కానీ కొంచెం ఉల్టా అడుగుతున్నారు. ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే ఒక అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్‌ని వాడి అలా అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్‌ని అలాగే హాష్ ఫంక్షన్ ఈ 2 ఫంక్షన్స్‌ని వాడి అథెంటికేషన్ కోసం ఏదైనా యూజ్ చేస్తే దాన్ని ఏమంటాము అనంటే ఆన్సర్ వచ్చేసి డిజిటల్ సిగ్నేచర్ అన్నమాట. దీన్నే మనం డీఎస్‌సి ఆర్ అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని అంటాం. సో, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్‌లో ఏముంటుంది అనంటే, ఒక పబ్లిక్ కీ, ఒక ప్రైవేట్ కీ అని 2 కీస్ ఉంటాయి. ఏంటి ఒక పబ్లిక్ కీ ప్లస్ ఒక ప్రైవేట్ కీ అని ఉంటుంది. పబ్లిక్ కీ అనేది వెరిఫికేషన్ పర్పసెస్ కోసం అందరి దగ్గర ఉంటదన్నమాట. వెరిఫికేషన్ పర్పసెస్ కోసం అందరి దగ్గర ఉంటుంది. బట్ ప్రైవేట్ కీ అనేది ఎవరికైతే ఆ డీఎస్‌సీ ఉంటదో నా దగ్గర మాత్రమే ఉంటది. సో, నా డీఎస్‌సీ అంటే నా ప్రైవేట్ కీ నా దగ్గర మాత్రమే ఉంటది. పబ్లిక్ కీ అందరి దగ్గర ఉంటది వెరిఫికేషన్ కోసం. ఇలా ఒక అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్‌ని వాడుతూ క్రియేట్ చేసిన ఐడెంటిఫికేషన్ మెకానిజం ఏంటి అనంటే డిజిటల్ సిగ్నేచర్. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ ఈస్ లింక్డ్ టు డిజిటల్ సిగ్నేచర్. ఈ సిస్టమ్‌లో ఏముంటది? ఒక పబ్లిక్ కీ ఉంటది. ఒక ప్రైవేట్ కీ ఉంటది. అది మనకి తెలియాల్సిన బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ డెఫినిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐబీలో మల్టిపుల్ టైమ్స్ అడిగారు. ఏఐబీ 18, 19, 17, 15 చాలా సార్లు అడిగారు. అసలు ఇంటర్మీడియరీ అంటే ఎవరు అని. ఇంటర్మీడియరీ డెఫినిషన్‌ను మనం ఏం బై హార్ట్ చేయక్కర్లేదు. ఇంటర్మీడియరీ అంటే ఎవరు అన్నది వాళ్ళే ఇచ్చేసారు. అండర్ సెక్షన్ 21W ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని. అండ్ వాళ్ళు ఇచ్చారు ఒక 4 ఆప్షన్స్. వాటిల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. టెలికామ్ సర్విస్ ప్రొవైడర్స్, సెర్చ్ ఇంజిన్స్, సైబర్ క్యాఫేస్, ఆన్‌లైన్ ఆక్షన్ ఎక్సెట్రా అని. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది చూడండి. ఇది ఎలా చేస్తాను మ్యామ్ డైరెక్ట్‌గా మనకి డెఫినిషన్ తెలుసు. సెక్షన్ 2లో ఎక్కడో ఒక డెఫినిషన్ ఉంటది. మనం ఏం డెఫినిషన్ వెతుక్కుంటున్నాం ఇంటర్మీడియరీ. అండ్ గుర్తుపెట్టుకోండి డెఫినిషన్స్ ఎప్పుడు చూసినా ఇవన్నీ ఆల్ఫాబెటికల్ గానే ఉంటాయి. అంటే ఏతో స్టార్ట్ అయ్యి అలా. సో, ఇప్పుడు మనకి ఏం కావాలి? మన దగ్గర సపోజ్ ఎగ్జాక్ట్ ఏ క్లాజ్ అనేది తెలియకపోయినా కూడా నాకేం కావాలి? ఇంటర్మీడియరీ గురించి కావాలి కాబట్టి నేను కనుక వన్ బై వన్ ఆల్ఫాబెటికల్‌గా వెళ్ళిపోతే కూడా నాకు ఆన్సర్ దొరుకుతది. సో, గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కూడా ఇలాగ ఎక్కువ ఎక్కువ టర్మ్స్‌కి డెఫినిషన్స్ వాళ్ళే ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అవన్నీ ఆల్ఫాబెటికల్ గానే ఉంటాయి. సిమిలర్‌లీ లేబర్ లాస్‌లో కూడా చాలా మంది ఇలాంటి డెఫినిషన్స్ వెతుక్కుంటూ ఉంటారు. అలా లేబర్ లాలో డెఫినిషన్ వెతుక్కునేటప్పుడు కూడా చాలా టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ గానే ఉంటాయి. అదే మీ బిగ్గెస్ట్ హింట్. ఇంటర్మీడియేట్ డెఫినిషన్‌కొచ్చాను. ఇంటర్మీడియేట్ డెఫినిషన్‌లో చూడండి ఏమేమి ఉన్నాయి. ఇంక్లూడ్స్ టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ యెస్. మన సెర్చ్ ఇంజిన్స్ యెస్. సైబర్ కేఫే యెస్. ఆన్‌లైన్ ఆక్షన్ సైట్స్ యెస్. సో, మన క్వెషన్ ప్రకారంగా ఇచ్చినవన్నీ కూడా మన ఈ డెఫినిషన్‌లో ఉన్నాయి. సో, ఇది కూడా ఒక సింపుల్ మ్యాచింగ్ క్వెషనే. అసలు ఇంటర్మీడియరీ అనంటే ఎవరు? టెక్నాలజీని మనకి వరకు తీసుకొచ్చే వాళ్ళల్లో ఎంతోమంది ఇంటర్మీడియరీస్ ఉంటారు. ఇప్పుడు నేను ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తున్నాను అనంటే, ఆ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నా వరకు తీసుకొచ్చారు. అలాగే ఒక సైబర్ కేఫే వెళ్తున్నాను. సైబర్ కేఫే ద్వారా నేను దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. వెబ్ అంటే ఇంటర్నెట్‌లోకి నాకు యాక్సెస్ అనేది మల్టిపుల్ పీపుల్ అండ్ వాళ్ళందరూ ఉండడం వల్లనే నాకొస్తోంది. ఇలా ఎవరెవరి వాళ్ళనైతే నాకు
ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుందో, ఎవరి ద్వారానైతే నేను ఎలక్ట్రానికల్లీ కమ్యూనికేట్ చేయగలుగుతున్నానో వాళ్ళందరూ కూడా నాకు ఇంటర్మీడియరీస్ అవుతారనమాట. సో, ఆన్సర్ వచ్చేసి డి ఆల్. ఎందుకంటే బేరాక్‌లో అన్నీ మ్యాచ్ అయ్యాయి. సో, ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మనమేమి సొంత తెలివితేటలు వాడకూడదు. డైరెక్ట్‌గా చూడండి ఇలాంటి క్వెషన్స్ నాకేం తెలీదు మ్యామ్ అనుకున్నా మీరు చేయగలరు. ఎందుకు అనంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అన్న బేర్ యాక్ట్ నేమ్ హింట్ వాళ్ళు ఆల్రెడీ చాలా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే సెక్షన్ నంబర్ హింట్ విచ్ సెక్షన్ టు ఓపెన్ అన్న హింట్ కూడా చాలా క్లియర్‌గా ఉంది. ఈ 2 హింట్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయంటే 100% మీకు ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. దాంట్లో డౌట్ ఉండదు. ఓకే. బికాస్ బోత్ హింట్స్ ఆర్ వెరీ క్లియర్‌లీ గివెన్. నెక్స్ట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 43 క్యాపిటల్ ఏ దీన్ని సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్‌లో కూడా అడుగుతూ ఉంటారు. ఈ 43 క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది అంటే సపోజ్ ఎవరైనా కంపెనీ కనుక ఇండివిడ్యువల్స్ నుంచి, కస్టమర్స్ నుంచి, కన్స్యూమర్స్ నుంచి అనండి, లేదంటే కస్టమర్స్ అనండి ఏదైనా సరే. ఈ కన్స్యూమర్స్ కానీ, కస్టమర్స్ నుంచి కానీ వాళ్ళ పర్సనల్ డేటాని రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద కంపెనీ రిసీవ్ చేసుకున్న తర్వాత నెగ్లిజెన్స్ ఆఫ్ కంపెనీ వలన ఆ డాటా లీక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఏ కంపెనీ యొక్క నెగ్లిజెన్స్ వలన అయితే ఈ కన్స్యూమర్ డాటా లీక్ అయిపోతుందో ఆ కన్స్యూమర్ డాటా హ్యాక్ అయిపోతుందో వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సో ఒక సెన్సిటివ్ పర్సనల్ డేటాని మీరు కలెక్ట్ చేశారు ఆ కస్టమర్ నుంచి. ఆ పర్సనల్ డేటాని మీరు స్టోర్ చేసుకుంటున్నారు మీ వెబ్‌సైట్‌లో ఆర్ ఆన్ యువర్ యాప్ ఆర్ వాటెవర్. అలా మీరు స్టోర్ చేసుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మీది. ఆ డేటాని కూడా భద్రంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీది. ఆ కంపెనీ అలా చూసుకోలేకపోతే సెక్షన్ 43 క్యాపిటల్ ఏ కింద కాంపెన్సేషన్ ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కాంపెన్సేషన్ ఎవరి నుంచి అడుగుతారు? కంపెనీ నుంచి. ఎవరి కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాక్ అయిందో, లీక్ అయిందో ఆ కంపెనీ నుంచి మనం కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ సైబర్ టెర్రరిజం. ఇలాంటి క్వెషన్స్ వచ్చినా కూడా చాలా ఈజీ. సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్‌గా ఇలాంటి క్వెషన్స్ ఏం చేస్తారు ఎక్కువ టెన్షన్ పడకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఓపెన్ చేసేసేయండి. సెక్షన్ 66 కదా! ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి యూ కెన్ చెక్ ద పనిష్మెంట్. ఇంకొక విషయం ఇక్కడ మాత్రమే కాదు మన బిఎన్ఎస్‌లో కూడా పనిష్మెంట్స్ అడుగుతూ ఉంటారు. అవునా కదా! బిఎన్ఎస్‌లో పనిష్మెంట్ అడిగినా, వేరే అదర్ యాక్ట్‌లో పనిష్మెంట్ అడిగినా మనం ఈ ఎగ్జామ్‌కైతే బై హార్ట్ చేసుకొని వెళ్ళక్కర్లేదు. మనకి ఎగ్జామ్‌లో బేరాక్స్ మనతో ఉంటాయి కాబట్టి మనం అక్కడి నుంచి చేసుకోవచ్చు. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? ఈ విషయం కూడా మనకు తెలియాలి కదా! సైబర్ టెర్రరిజం అంటే మనం విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద యూనిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ ఆర్ సావరెనిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఉన్న జనాలలో ఒకలాంటి భయాన్ని తీసుకురావాలి అన్న ఇంటెన్షన్‌తో కనుక ఏమైనా పనులు చేస్తే దాన్ని మనం సైబర్ టెర్రరిజం అని అంటాం. సో, మామూలుగా టెర్రరిజం అంటే కూడా మీనింగ్ అదే. అదే మీరు ఆన్‌లైన్‌లో చేస్తే సైబర్ టెర్రరిజం. టెర్రరిజం అంటే ఏంటి? మీరు ఫోర్స్ యూజ్ చేస్తున్నారు. ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆల్ ఆఫ్ థిస్ అని ఆలోచించినప్పుడు దాని వెనకాల ఉన్న రీజన్ అండ్ పర్పస్ ఏంటి అంటే జనాలలో ఒకలాంటి భయాన్ని తీసుకురావడం అనేది పర్పస్ అవుతుందన్నమాట. సో, అలాంటి పర్పస్‌తో మీరేమైనా పనులు చేస్తే అది టెర్రరిజం. అలాంటి పనులు మీరు గనుక ఆన్‌లైన్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ యాక్సెస్ తీసేయడం ఆర్ అంటే మీ దగ్గర ఆథరైజ్డ్ యాక్సెస్ లేకపోయినా ఇంకొకళ్ళ సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యి హ్యాక్ చేయాలనుకోవడం. ఇలాంటివేమైనా చేస్తే అవన్నీ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ టెర్రర్ ఆర్ ఫియర్ ఇవన్నీ కూడా సైబర్ టెర్రరిజం కిందకొస్తాయి. మరి సైబర్ టెర్రరిజంకి ఉన్న పనిష్మెంట్ ఏంటి? అంటే దాని కిందే ఉంటది. విచ్ ఈస్ షాల్ బి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ విచ్ మే ఎక్స్‌టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇదిగోండి. షాల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్‌టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. సో, పనిష్మెంట్ అనేది అక్కడే ఉంటుంది. సో, ఆన్సర్ వచ్చేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. 7 ఇయర్స్, 3 ఇయర్స్ ఏం గాదు. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని డైరెక్ట్‌గా వాళ్ళే చెప్తారు. ఇలాంటి క్వెషన్స్ ఏం చేస్తారు? డైరెక్ట్‌గా బేర్ యాక్ట్ ఓపెన్ చేసేస్తారు. ఈజీగా చేస్తారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 37. ఆ! 37 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏం చెప్తోంది అనంటే, మన డీఎస్సీని కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం రద్దు చేయొచ్చు ఆర్ సస్పెండ్ చేయొచ్చు అని. ఆ సిట్యుయేషన్స్ ఏంటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ కనుక సబ్‌స్క్రైబరే తనంతట తాను నేను సస్పెన్షన్‌ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అప్పుడు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడనమాట. ఈ 2 రీజన్స్. సబ్‌స్క్రైబరే రిక్వెస్ట్ చేసినప్పుడు లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ కనుక నేను డిజిటల్ సిగ్నేచర్‌ని యాస్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న ఈ 2 రీజన్స్‌కి మాత్రమే మనం ఏం చేయొచ్చు మన డీఎస్సీని సస్పెండ్ చేయొచ్చు. అయితే డీఎస్సీని సస్పెండ్ చేసే ముందర క్యాన్సెల్ చేసే ముందర ఖచ్చితంగా అపోజిట్ పార్టీకి ఎవరిదైతే డీఎస్సీ మనం రివోక్ చేస్తున్నామో, ఎవరిదైతే మనం సస్పెండ్ చేస్తున్నామో
ఆ ఆపోజిట్ పార్టీకి హియరింగ్, రైట్ ఆఫ్ పర్సనల్ హియరింగ్ ది అదర్ సైడ్, ఆల్ట్రమ్ పార్టమ్ అట్లాంటివి ఖచ్చితంగా హియరింగ్ ఆపర్చునిటీ అయితే మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇది చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి ఇది. అన్ అటెంప్ట్ టు అక్వైర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ బై మాస్కరేడింగ్. మాస్కరేడింగ్ అంటే ఒకలాంటి ముసుగేసుకొని ఒక మాస్క్ లాంటిది పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం మాస్క్? ట్రస్ట్ వర్ది పర్సన్ లాంటి మాస్క్ పెట్టుకున్నాం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ వెబ్‌సైట్ ఎస్‌బీఐ ఆన్‌లైన్ అనుకోండి. www.sbiionline.com ఉందనుకోండి. కొంతమంది ఏం చేస్తారు చూసారా? మనం కరెక్ట్‌గా చదవం గదా! ఎస్‌బీఐ ఆన్‌లైనా, ఆన్‌లైన్ ఎస్‌బీఐయా అని. అఫీషియల్‌ది www.sbiionline.com అని ఉంటదనుకుందాం. అయితే మన ఫ్రాడ్‌స్టర్స్ ఏం జేస్తారు, అందరూ కరెక్ట్‌గా అన్ని చదవరు అని చెప్పి www.online.sbi.com అని ఏదో వాళ్ళు ఇంకో వెబ్‌సైట్ పంపిస్తారనమాట. సో, జస్ట్ చదివే వాళ్ళకేమనిపిస్తుంది, ఎస్‌బీఐ ఆన్‌లైనా, ఆన్‌లైన్ ఎస్‌బీఐయా అంత గుర్తుండదు. సో, చూడగానే ఆ లోగో అలాంటి ఫాంట్స్ ఉంటే ఇది కరెక్ట్ వెబ్‌సైటే అనుకోని ఆన్‌లైన్ ఎస్‌బీఐ డాట్ కామ్ అన్న ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ వాళ్ళ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అవన్నీ పెట్టి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఆ బ్రౌజర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దోచుకునే వాళ్ళు దోచేసుకుంటారనమాట. సో, ఇలాగా పాస్వర్డ్స్ స్టీల్ చేయడానికి ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇలా యూజర్ నేమ్స్ ఇవన్నీ స్టీల్ చేయడానికి ఒకవేళ ఎవరైనా మాస్క్ వేసుకుంటే మాస్కరేడింగ్ ఇది ఇది హానెస్టే. ఐయామ్ మాస్కరేడింగ్ యాస్ ఇఫ్ ఐయామ్ ట్రస్ట్‌వర్తీ. ఇది నిజంగానే ఎస్‌బీఐ వెబ్‌సైటే అనేలాగా ఒకలాంటి ముసుగేసుకొని కనుక వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంతా నడిపిస్తుంటే దాన్ని మనం ఫిషింగ్ అని అంటాం. ఫిషింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు నేను ఇది అబ్జర్వ్ కూడా చేశాను. అమెజాన్ లింక్ ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ₹50 వాలెట్‌లోకొస్తుంది. ఏదో ఇలాంటి లింక్స్ పంపిస్తూ ఉంటారు. అలాంటివేవి క్లిక్ చేయండి. క్లిక్ చేయకండి. ఆ ₹50, ₹100 కాస్త ఎక్స్‌పెక్ట్ చేసి. మనం లింక్ కరెక్ట్‌గా చూస్తే అది అమెజాన్ డాట్ కామ్ అని ఉండదు. ఏదో ఉంటది. ఏజెడ్ఏ డాట్ బీసీ సంథింగ్ వాటెవర్ బీసీజెడ్ డాట్ ఏయూ ఇలా. ఇలా చూసేసరికి ఏమనిపిస్తుందంటే, ఓకే. అమెజాన్ అంటే ఏజెడ్ఏ అనే స్టార్ట్ అవుతదేమో అని అనుకోని చాలామంది ఏయో కరెక్టే ఉంటదేమో అని క్లిక్ పెట్టేస్తూ ఉంటారు. అది క్లిక్ చేస్తూ ఉంటారు. దానివల్ల అక్కర్లేని డాటా థెఫ్ట్ అవి అవుతూ ఉంటాయి. సో, ఇలాగ మాస్కరేడింగ్ మనం నిజంగానే జెన్యూన్ వాళ్ళం అన్నట్టు చూపించుకోవడానికి ఎవరైనా ఒక మాస్క్ ఏసుకొని ఇలాంటి పనులు చేస్తుంటే దాన్ని మనం ఫిషింగ్ అని అంటామనమాట. మరి వార్మ్ అటాక్ అని అంటే ఏంటి? వార్మ్ వేరు, వైరస్ వేరు. మనం జనరల్‌గా వైరస్ వచ్చింది అని అంటూ ఉంటాం. కానీ కంప్యూటర్‌లో వైరసెస్ వేరు అండ్ వర్మ్స్ వేరు. ఇక్కడ వర్మ్స్ గురించి అడుగుతున్నారు. వర్మ్స్‌కి దే డు నాట్ రిక్వైర్ ఎ హోస్ట్ ఫైల్ అండ్ దే క్యాన్ స్ప్రెడ్ ఇండిపెండెంట్‌లీ. అందుకనే వాటికి వర్మ్ అటాక్ అని పేరిచ్చాం. వర్మ్ అటాక్ అంటే ఏం గాదు. ఇట్ ఈస్ ఎ సెపరేట్ సాఫ్ట్‌వేర్ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ మాలిషియస్ సాఫ్ట్‌వేర్. అంటే మాలిషియస్ అంటే తప్పుడు ఇంటెన్షన్స్‌తో ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసాం. అటువంటి సాఫ్ట్‌వేర్ వెనకాల ఏం పనులు చేపిస్తున్నాం అనంటే ఇలాంటి డాటా థెఫ్ట్, వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ డీటెయిల్‌ని స్టీల్ చేయడం ఇవన్నీ చేపిస్తాం. అండ్ ఈ వర్మ్స్‌కి మనకి హోస్ట్స్ అనేవి అవసరం లేదు. ఎక్కడైనా అవి స్ప్రెడ్ అయిపోతాయి. అలా మల్టిప్లై అయిపోతాయి. ఒక్కసారి మీ కంప్యూటర్‌లో అలాంటి ఒక వర్మ్ ఫైల్ కనుక వస్తే, అలాంటి వర్మ్ సాఫ్ట్‌వేర్ ఏదైనా కనుక మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే, అది ఆటోమేటిక్‌గా దానంతట అదే మల్టిప్లై అయ్యి మొత్తం ఉన్న సాఫ్ట్‌వేర్స్ అన్ని కరప్ట్ చేస్తదనమాట. దాన్ని మనం వర్మ్ అటాక్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఇది ఇందాక మనం డిస్కస్ చేసాం గదా! 43 క్యాపిటల్ ఏ చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఏమని చెప్పాను? కాంపెన్సేషన్ ఒస్తది. ఎప్పుడొస్తది? ఒకవేళ కనుక ఎవరైనా బాడీ కార్పొరేట్ ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. సపోజ్ డాటా ఉన్నప్పుడు రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ మీరు చేసుకోవాలి యాస్ ఎ కంపెనీ. అలాగా మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఆర్ ఉన్నవి మెయింటైన్ చేయట్లేదు. దానివల్ల ఇంకొకరికి రాంగ్‌ఫుల్ లాస్ ఆర్ గెయిన్ అయింది అని అనుకున్నప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడానికి 43 యూజ్ చేస్తాం అనమాట. 43 కూడా డైరెక్ట్‌గా బైరాక్ నుంచి చేసుకోవచ్చు. కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కానీ నిజానికి బైరాక్ నుంచి కూడా సేమ్ క్వెషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఏఐబీ 19 క్వెషన్. ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇది ఏఐబీ 19లో అడిగిన క్వెషన్. మాలతీస్ ఆన్‌లైన్ క్లోతింగ్ స్టోర్ వాస్ హ్యాక్డ్. మాలతి తన ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ సక్సెస్ అవుతోంది అని చెప్పి, ఇప్పుడు నాకంటూ నేను ఒక వెబ్‌సైట్ కూడా లాంచ్ చేసుకుంటాను. వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్స్ అవి తీసుకోవచ్చు కదా! అని మాలతి అనుకుంటుంది. కరెక్టే. తన క్లోతింగ్ స్టోర్‌కి ఫోటోస్ అవి తీసి, అవి తన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటుంది. ఇప్పుడు తనకు ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే ఆర్డర్స్ వచ్చే టైంలో ఆఫ్‌కోర్స్ అడ్రెస్ పర్సన్ యొక్క అడ్రెస్, అలాగే ఈమెయిల్, అలాగే ఏమంటాం ఫోను నంబర్ ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం గదా! ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని మనం ఏమంటాం? పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటాం. అయితే ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయిపోయింది. ఎలా లీక్ అయిపోయింది?
ఫ్రాడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళది వెళ్లి హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెబ్‌సైట్‌ని ఒక్కసారి హ్యాక్ చేశారనుకోండి సరిపోతది. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఎంతో మంది కస్టమర్ డీటెయిల్స్ మనం ఒక 10,000, 1,00,000 ఇప్పుడు చీరలనుకోండి ఎంతమంది కొంటారు? 1,00,000 పీపుల్ ఆర్ బయింగ్ అనుకోండి. అలాంటి 1,00,000 పీపుల్ ఉన్న డాటా అంతా హ్యాకర్స్‌కి ఈజీగా ఒక సింగిల్ వెబ్‌సైట్ హ్యాక్ చేస్తే వెళ్ళిపోతుంది. అవునా కాదా? సో, అలాంటి సిట్యుయేషన్‌లో మరి లీగల్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో సెక్షన్ 66 కింద సెపరేట్‌గా హ్యాకింగ్‌ని పనిషబుల్ చేయొచ్చు. అలాగే కాంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఎవరు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు? ఎవరెవరికైతే ఇంజ్యూరీ అయిందో, ఇప్పుడు లెట్స్ సే ఈ 1,00,000 కస్టమర్స్‌లో ఈ 1,00,000 కస్టమర్స్‌లో ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో బికాస్ ఆఫ్ దిస్ హ్యాకింగ్ వాళ్ళకి మనం కాంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామనమాట. వెన్ ద హ్యాకింగ్ ఈస్ పనిషబుల్ అండర్ సో అండ్ సో సెక్షన్ అంటే అండర్ సెక్షన్ 60సి సెక్షన్ 66 అలాగే ఎఫెక్టెడ్ కస్టమర్స్‌కి కాంపెన్సేషన్ ఇవ్వడం. 2 ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి. సో, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌కి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 2 చేసుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇదే మన లాస్ట్ క్వెషన్ కూడా. మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా విచ్ సెక్షన్ డీల్స్ విత్ పనిష్మెంట్ ఫర్ సెండింగ్ అఫెన్సివ్ ఆర్ ఫాల్స్ మెసేజెస్. మీరు కనుక ఒకవేళ సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కూడా వాట్సాప్ ద్వారా ఫాల్స్ మెసేజెస్ పంపిస్తున్నారు ఆర్ అఫెన్సివ్ మెసేజెస్ పంపిస్తున్నారు అంటే మీకు ఒక పనిష్మెంట్ పడొచ్చు. ఆ పనిష్మెంట్ దేని కింద ఉంది అంటే సెక్షన్ 66 క్యాపిటల్ ఏ. బట్ మ్యామ్ నా బైరాక్‌లో అదేంటి సెక్షన్ 66 క్యాపిటల్ ఏ డిలీటెడ్ అని చూపిస్తుంది. ఆ 66 క్యాపిటల్ ఏలో ఏమీ లేదే. 2 స్టార్ మార్క్‌లు ఉండి కింద ఫుట్ నోట్‌లో డిలీటెడ్, ఒమిటెడ్ అనే ఉంది. అనంటే ఎందుకు అంటే మన శ్రేయా సింఘల్ అని ఒక కేస్ ఉంది. ఏం కేసు? శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది 2015లో జరిగిన సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్. ఈ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఈ కేస్‌లో 66 క్యాపిటల్ ఏ ఎక్సెసివ్‌గా ఉంది. రీజనబుల్‌గా లేదు అని చెప్పి, అది ఆర్బిట్రరీ అని చెప్పి, దాన్ని ఆల్రెడీ అన్‌కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసి కొట్టిపారేశారు. 15లో కొట్టిపారేసిన తర్వాత మన దగ్గర జన్ విశ్వాస్ అమెండ్మెంట్ బిల్ అని రీసెంట్‌గా అయింది. అది యాక్ట్‌గా కూడా మారింది. జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్‌గా. సో, అటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏవేవైతే అక్కర్లేని సెక్షన్స్ ఉన్నాయో అన్నీ తీసేశారు. సో, 66 క్యాపిటల్ ఏ కూడా తీసేశారు. ఎందుకంటే శ్రేయా సింఘల్‌లో 2015లోనే ఇది చెల్లదు అని చెప్పేసిన తర్వాత మళ్ళీ బేర్ యాక్ట్‌లో ఎందుకుండాలి అని తీసేశారనమాట. సో, అందుకని 66 క్యాపిటల్ ఏ మనకి బేర్ యాక్ట్‌లో ఉండకపోవచ్చు కానీ, శ్రేయా సింఘల్ కేస్ ఎగ్జామ్‌లో చాలా సార్లు అడిగారు. ఇప్పటికీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ శ్రేయా సింఘల్ కేస్‌లో చెప్పిన 66 క్యాపిటల్ ఏ దేనికి సంబంధించింది అనంటే పనిష్మెంట్. మీరు కనుక అఫెన్సివ్ స్టేట్మెంట్స్ షేర్ చేసిన, అఫెన్సివ్ మెసేజెస్ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకున్న, ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో ఇటువంటి ఫాల్స్ మెసేజింగ్ యూజ్ చేసినా మీకు 66 క్యాపిటల్ ఏ కింద పనిష్మెంట్ వచ్చుండేది. నౌ ఇట్ ఈస్ రిమూవ్డ్ అండర్ శ్రేయా సింఘల్. ఓకే. సో, దిస్ ఈస్ అవర్ వెరీ, వెరీ బ్రీఫ్ డిస్కషన్ ఆన్ సైబర్ లా. నేను ఇలాంటి ఎన్నో అదర్ టాపిక్ వైస్ వీడియోస్ రూపీస్ 299 ఓన్లీ రూపీస్ 299కి ఇంపార్టెంట్ క్వెషన్స్ కోర్స్‌గా క్రియేట్ చేసి నేను ఆల్రెడీ వెబ్‌సైట్‌లోను, యాప్‌లోను పెట్టాను. ఇది ఎగ్జామ్ వరకు ఉంటది. అంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీ దగ్గర ఉంటది. ఈ క్లాసెస్ అనేవి. టోటల్‌గా ఒక 6-7 అవర్స్ ఉంటాయి. పీడీఎఫ్స్ ఉంటాయి. 20 సబ్జెక్ట్ పీడీఎఫ్స్ ఉంటాయి. పీడీఎఫ్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ మనకి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటది. సో, ఒకవేళ కనుక ఇప్పటి వరకు చదవలేదు అని అనుకున్నా కూడా ఈ 299 కోర్స్ జాయిన్ అయ్యి మీరు ఆ పీడీఎఫ్స్‌లో ఉన్న క్వెషన్స్ 4, 5 సార్లు మగప్ చేసుకొని వెళ్ళినా మీకు యూజ్ అవుతుంది. పీడీఎఫ్స్‌తో పాటు మీకొక 6-7 అవర్స్ రికార్డెడ్ కంటెంట్ కూడా ఉంటది. లాస్ట్ మొమెంట్‌లో ఒకసారి క్విక్‌గా మ్యామ్ వీడియోస్ నేను రివైజ్ చేసుకుంటాను ఈ సబ్జెక్ట్స్ అనుకుని అవి రివైజ్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ ఇప్పుడు చెప్తున్నాను కదా! ఈ సైబర్ లా క్వెషన్స్ ఇవన్నీ కూడా దాంట్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటాయి. సో, ఒకవేళ కనుక ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఎవరు స్టార్ట్ చేయలేదు అనుకున్నా కూడా లాస్ట్ మొమెంట్‌లో స్కోర్ పెంచుకోవడానికి ఈ 299 కోర్స్ వెరీ, వెరీ నామినల్ అమౌంట్. ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పిన్ కామెంట్‌లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఏఐబీ ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమెంట్ అండ్ టెల్ మీ ఎగ్జామ్ బాగయింది అని. ఆల్ ది వెరీ బెస్ట్.